కార్‌లో వాళ్ళొచ్చారు. బైక్ మీద వీళ్ళు రిటర్న్ జర్నీలో. వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు. బట్ వాళ్ళు అలౌ చేయలేదు. అందుకని ఆ కోపంతో వీళ్ళు కార్ తీసుకొని అలా కొంచెం ర్యాష్. ఇమ్మీడియట్‌గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు. అతని డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ 2 ఆర్ ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్డ్ ఐడెంటిఫైడ్, అబ్స్కాండ్‌లో ఉన్నారు. So 2 FIRs has been registered on the 2 people. First one thing this accident and second thing is that altercation between the people of security and those. దీంట్లో ఎటువంటి ఏమి సస్పిషియస్ ఏం లేదు. వెల్ ఫెయిర్ గానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో కూడా పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే ఆర్ ఆల్సో సూపర్వైజింగ్. I myself has attended treatment and talked to the doctors. అసలు వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ కానీ ఏమీ లేదండి. We are doing our job. Police were very diligent. మేము చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యాము. ప్రాణాలు కాపాడే డాక్టర్లను దేవుళ్ళతో కొలుస్తాం మనం. అలాంటి ప్రాణాలు కాపాడే ఒక యంగ్ డాక్టర్ జీవితం ఇద్దరు యువకుల పైశాచికత్వానికి బలైపోయింది. ఈ పైశాచికత్వం మనం ఎందుకు అంటున్నానంటే, తెలియక చేస్తే మనం సారీ చెప్తాం. సారీ తెలియక చేసిన తప్పైపోయింది అంటాం. అది తెలిసి చేసి, ఆ తెలిసి చేసిన తప్పుని ఇంకా కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చేస్తే అలాంటి దాన్ని పైశాచికత్వమే అంటారు కదండి. ఈ ఘటన రాజమండ్రి నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చేస్తున్న డాక్టర్ ప్రియాంక, 28 ఇయర్స్ ఉన్న డాక్టర్ ప్రియాంక 2 డేస్ క్రితం ఏవి అప్పారావు రోడ్ లోని ప్రసాద్ నిత్య మాల్ కు సినిమా చూసేందుకు వెళ్లారు. ఆవిడతో పాటు ఇంకొకరు ఎవరు మనము విజువల్స్ చూస్తే తెలుస్తుంది. సినిమా పూర్తయ్యాక పార్కింగ్ నుంచి కారు తీస్తుండగా ఇద్దరు యువకులు తమ కారు తోటి వీళ్ళు ఎవరైతే బైక్ వెళ్తున్నారో వాళ్ళ కార్ని ఒక చిన్నగా ఢీ కొట్టారనమాట. మనం విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది కదా. సో వెంటనే ప్రియాంక వెనక్కి తిరిగి వాళ్ళని వారించినట్టు తెలుస్తుంది మనకి. సాధారణంగా ఎవరన్నా వచ్చి మనకి రోడ్డు మీద కానివ్వండి, నడుస్తూ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరైనా వచ్చి మనకి డాష్ కొడితే ఏమంటాం? ఏంటి ఏమైందనంటే, వాళ్ళు అనుకోకుండా డాష్ ఇస్తే గనుక ఆటోమేటిక్‌గా సారీ చెప్తారు వాళ్ళు. సో అదే విధంగా ప్రియాంక ఎందుకు డాష్ ఇచ్చారనంటే, వాడు వెంటనే విజువల్స్‌లో చూస్తున్నాం కదా మనం. ఆ కారునేంటిదంటే ఏకంగా వాళ్ళ బైక్ మీద నుంచేసి పోనిచ్చాడన్నట్టు. వాళ్ళు ఫాస్ట్‌గా వాళ్ళ కార్‌తో ఆ బైక్‌ని ఫాస్ట్‌గా ఢీకొట్టేసేసరికి ఏంటిదంటే, ఆ పార్కింగ్ ఏరియా కింద ఏరియాలో చూసుకుంటే కింద పడిపోయారు ఇద్దరు. ప్రియాంకతో పాటు ఉన్నవాళ్ళు కూడా కింద పడిపోయారన్నమాట. కింద పడిపోయారని చూడకుండా కూడా వాళ్ళ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ మీద నుంచేసి కారుని వెళ్ళిచ్చేసారన్నమాట. ఈ ప్రమాదంలో ప్రియాంక కింద పడిపోతే ఆ కిరాతకులు అసలు వాడిని మనుషులు కాదండి, రాక్షసులు అనాలన్నమాట. ఇలాంటి సమాజంలో మనుషుల మధ్యలో మనుషుల రూపంలో ఇలాంటి రాక్షసులు ఉంటున్నారు. ఈ రాక్షసుడు ఏం చేశాడంటే ఆమె కారుని తల నుంచి పోనిచ్చేసరికి ఆమె చాలా తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్థానిక స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా ఆవిడ ట్రీట్మెంట్ పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇక్కడ ఎంత బాధ అనంటే, ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల అంత బాగా చదువుకుని 10 మందికి ప్రాణం పోసే సిట్యుయేషన్‌లో ఉందంటే, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందండి. సో, స్వతంత్ర హాస్పిటల్‌లో బ్రెయిన్ డెడ్ అయినట్లు చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికైనా మా బిడ్డ తగ్గపోతదా అని చెప్పేసి చివరి ఆశతోటి హైదరాబాద్‌కి తరలించారనమాట. ఈ ఘటనపై మొత్తం ఎంటైర్ రాజమండ్రి వైద్య లోకం గానియండి, స్థానికులు గానియండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు ఎయిదర్ బీహార్‌లోను, పశ్చిమ బెంగాల్‌లోను చూస్తూ ఉంటామనమాట మనం. అక్కడ ఏంటిదంటే వాళ్ళు మనుషులు అలా ఉంటారా? వాళ్ళ తీరు అలా ఉంటుందా? లేకపోతే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళని చూసి అలా రెచ్చిపోతారో మనకు తెలియదనమాట. ఇప్పుడు ప్రియాంక చేసిన పాపం ఏంటంటే డాష్ ఇచ్చాడు. డాష్ ఇవ్వడం తప్పే కదా! ఇన్ కేస్ బయటకి దిగి సారీ చూసుకోలేదు అనంటే, లేకపోతే సారీ అనంటే ఏమైపోతుందండి? వాడిని అడగడం తప్పైపోతుందా? ఇలాంటి వాళ్ళని. సో, ఎవరైతే ఈ ఇద్దరు యువకులు ఉన్నారో, ఆ ఇద్దరు యువకులు కూడా నామవరం ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ అంటే రాజమండ్రి కూడా వాళ్ళిద్దరూ దొరికితే మాత్రము చాలా గట్టిగా శిక్షించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ దారుణానికి ఒడిగట్టి నామవరం యువకులపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక్కడ బాధేంటిదంటే మనకేదైనా బాధొస్తే లేకపోతే మన ప్రాణాల మీదకొస్తే డాక్టర్సే మనకు దేవుళ్ళు. మన కంటికి కనిపించే దేవుళ్ళు ఎవరు అంటే డాక్టర్స్. మరి అలాంటి డాక్టర్స్‌నే ఇంత కిరాతకంగా చంపేస్తున్నారంటే అసలేమనాలంటారు? ఇప్పుడు అక్కడున్నది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి జాబ్ పక్కన పెడితే ఏంటిదంటే, ఒక మనిషి అందులోనూ ఒక అమ్మాయిని అంత రాక్షసంగా ట్రీట్ చేయడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందండి? వాళ్ళసలు మైండ్ స్థిమితంలోనే ఉందంటారా? కాన్షియస్‌లోనే ఉందంటారా వాళ్ళు? ఇలాంటి వాళ్ళు
మన సమాజంలో తిరుగుతున్నారు. ఇంకా మన విజువల్స్‌లో చూస్తే ఏదైతే వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు కదా! వాడు చూడండి పిచ్చోడిలాగా ఏంటిదంటే మాలంతా తిరుగుతున్నాడనమాట. అది కూడా ఏంటి ఫోన్‌తో షూట్ చేసుకుంటూ మాలంతా తిరుగుతున్నాడు. వాడిని అనుమానితుడని చెప్తున్నారు. మీరు విజువల్స్‌లో కారు నంబర్ కూడా చూడొచ్చనమాట. ఇక్కడేంటిదంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే సైకిల్ మీద వెళ్ళేవాడికి బైక్ వాడిని సైకిల్ మీద వెళ్ళేవాడి కంటే బైక్‌లో వెళ్ళేవాడు కొంచెం పెద్ద. బైక్‌లో వెళ్ళేవాడి కంటే కార్‌లో ఉన్నవాడు పెద్ద. అంటే మీకు వెహికల్స్ పెరిగే కొద్దీ, స్టేటస్ పెరిగే కొద్దీ మనుషులన్న ఆహ్, మేము మనుషులము అనే స్థితి మర్చిపోతున్నారండి మీరు. ఇంత దారుణమా? అది కూడా పట్టపగలు. ఎందుకు ఢీకొట్టావు? ఎందుకు డాష్ ఇచ్చావు? అని అడిగినందుకు వాడంత దారుణంగా ట్రీట్ చేసాడంటే ఏమనాలి? ఇకపోతే ఏంటిదంటే, ఇలాగ ఏదైతే ఈ మధ్య కాలంలో ఏంటిదంటే, ప్రతి ఒక్కరు కూడా ఏంటిదంటే, ఎవరో పార్టీని వెనక పెట్టుకుంటున్నారు. లేకపోతే ఇంకొక దాన్ని వెనక పెట్టుకొని, మేము ఏం చేసినా సరే మాకు ఏమి కాదు. మేము ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తామని చెప్పేసి, ఇలాంటి మైండ్ సెట్‌లో ఉంటున్నారనమాట. అసలు ఇలాంటి మైండ్ సెట్‌కి కారణం ఎవరంటారు? ఒక అమ్మాయిని అంత దారుణంగా ఒకసారి ఢీకొట్టాడు. ఢీకొట్టిన తర్వాత ఏంటి అని అడిగినందుకు వాడికి కోపం ఉంటే దిగి తిట్టొచ్చు. లేకపోతే ఆర్గ్యూ చేయొచ్చు. అంతేగాని అలాగా కార్‌తో డాష్ ఇచ్చేసి ఆమె చనిపోయేంత వరకు తీసుకెళ్లడం ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయింది ఆ అమ్మాయికి. అమ్మాయి బతుకుతదనే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మా ఇంట్లో కాదులే అని మనం అనుకోకూడదండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఉంటారు. అలాంటి సిట్యుయేషన్ గనుక రేపు మన ఇంట్లోకొస్తే అలాంటి దుర్మార్గులు మన జీవితాల్లోకొస్తే ఏం చేయాలి? సో, రాజమండ్రి ప్రజలందరూ ఏమంటున్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అంటున్నారు. పోలీసులు ఏంటిదంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళెవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? వాళ్ళెందుకు ఇలాంటివి చేయాల్సొచ్చింది? వాళ్ళు డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నారా? ఎందుకంటే ఒక చిన్న ఇష్యూకి అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మనం విజువల్స్‌లో చూసుకుంటే ఆ బైక్ ముందు ఇంకొక కారు ఉన్నట్టుంది. మధ్యలో బైకుంది. ఈ ప్రియాంక ఉన్న బైకుంది. ఆ వెనకాల ఈ కారుంది. ఈ వెళ్ళే క్రమంలో చిన్నగా డాష్ ఇచ్చింది. డాష్ ఇస్తే ఆటోమేటిక్‌గా వెనక్కి తిరిగి చూసినప్పుడు సారీ అని చెప్తే అయిపోతుండే. ఒక చిన్న మాట అది. కానీ అలాగా దారుణంగా డాష్ ఇచ్చిన తర్వాత కూడా ఆగకుండా కారు అలాగా పోనిచ్చారంటే ఏమనుకోవాలండి వాళ్ళని? ఇక బైక్ మీద ఎవరైతే ప్రియాంకతో ఉన్నారో వాళ్ళకి కూడా గాయాలైనట్లు తెలుస్తుందండి. ఏమైనా సరే ఎవరైతే ఈ కిరాతకులున్నారో కిరాతకులే అనాలండి వాళ్ళని. కిరాతకులేంటిదంటే వాళ్ళకి కనీసము మానవత్వం అనేది ఉండదు. మేము మనిషిమే. మాకు తగిలితే నొప్పొస్తుంది. అలాగే వేరే వాళ్ళకి తగిలినా కూడా అది బాధ అని చెప్పేసి కించిత్ కామన్ సెన్స్ కూడా ఉండని వాళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళు ఎస్పెషల్లీ ఎవడైతే డ్రైవ్ చేసాడో వాడిని చూస్తే మనిషి రూపంలో మృగం లాగానే ఉన్నాడనమాట. ఆ విజువల్స్ చూడండి. అసలు నాకేమీ పట్టదని అన్నట్టు మొత్తము మొత్తము ఆ వీడియోతో కెమెరాతో రికార్డింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. సో, పోలీసులు ఏంటిదంటే చట్టాలను ఇంకా కఠినంగా చేస్తే బావుండేమో అని అనిపిస్తుందనమాట. ఒకటండి మనము టెక్నాలజీ పెరుగుతుంది. రోజులు మారుతూ ఉన్నాయి. అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నా సరే, ఏ అమ్మాయి ఏం చేస్తుందిలే అనే ఒక కించిత్ స్వభావం అంటారనమాట. ఎవడైతే ఇప్పుడు కారుని పోనిచ్చాడో వీడున్నాడు, ఈ రాక్షసుడున్నాడో వాడిది కించిత్ స్వభావమే అని అంటారనమాట. ఏంటి నన్ను క్వెషన్ చేస్తారా? మాకు డబ్బుంది, పైసలుందంటే ఇన్ కేస్ అదే ప్లేస్‌లో గనుక వీడుంటే వీడి సిట్యుయేషన్ ఎట్లా ఉండేదంటారు? ఊరుకుంటారంటారా? సో, ప్రియాంకకి మాత్రం న్యాయం జరగాలని కోరుకుందాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ హాస్పిటల్‌లో ఉండి ఇప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా ఏడుస్తున్నారనమాట. అంతే గదండీ! మన కళ్ళ ముందు ఎదిగిన ఆడపిల్ల, ఆడపిల్లంటే ఇంట్లో అందరికి ఇష్టమే. అలాంటి ఆడపిల్ల కష్టపడి చదువుకుని 10 మందికి ప్రాణం పోస్తుంటే వాళ్ళొచ్చి అమ్మ మీ అమ్మాయి మాకింత బాగా చేసిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారండి. అలాంటి అపురూపంగా పెంచుకున్న అమ్మాయిని ఒక కిరాతకుడొచ్చేసి ఒక చిన్న మాట అడిగినందుకు, ఎందుకు డాష్ అని అడిగినందుకు వాడంత దారుణంగా ట్రీట్ చేసాడంటే వాళ్ళని అసలు ఏమనుకోవాలండి? మనుషులనుకోవాలా? మృగాళ్ళనుకోవాలా? మేబీ మృగాలకు కూడా ఏంటంటే వాళ్ళకి ఆకలేస్తేనే తింటుంది. వాళ్ళకి ఆకలేస్తేనే వేరే వాళ్ళని చంపుకొని తింటుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఏంటిదంటే వాడికి అసలేంటిదంటే నేనే గొప్ప. నన్నెవరు క్వెషన్ చేయకూడదనంటే ఇలాంటి వాళ్ళందరినీ పక్క గ్రహానికి కానివ్వండి, లేకపోతే ఈ అడవిలోనే వదిలేస్తే బావుంటారేమోనండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనుషుల మధ్య ఉండడానికి సరిపోరు వీళ్ళు. పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళనందరిని తీసుకొని అసలు బయటికి రాకుండా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒయ్ కొద్ది కాలం క్రితం ఏంటిదంటే ఇలాంటిదే నడిచిందంటే పోలీసులు బాగా ట్రీట్‌మెంట్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి. బట్ రోజులు గడుస్తున్న కొద్దీ ఏంటిదంటే, ఇప్పుడు నేను చెప్పాను కదండీ! ప్రతి వాడు కూడా నా వెనకాల ఈ రాజకీయ పార్టీ ఉంది. ఈ రాజకీయ నాయకులు కూడా అలాగే ఉంటున్నారండి. వాళ్ళకేంటిదంటే మేమున్నాంలే, మీరు మాట్లాడేసుకోండి, మీరేమైనా చేసుకోండి అని చెప్పేసి అంటుంటే వీళ్ళకేంటిదంటే నేనేమైనా చేసేవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటారంటే, వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే గనక అక్కడి వరకు మమ్మల్ని వాడుకుంటారేమో అని అనుకుంటారు. బట్ వీళ్ళు అంతకు మించి ఏంటిదంటే, మనుషుల ప్రాణాలు తీసేస్తూ కూడా, మనుషుల ప్రాణాలకు మీదకి వస్తూ కూడా, మా వెనక ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ చూసుకుంటుంది. నా వెనక ఈ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఎంపీ ఉన్నాడు. ఈ పార్టీ ఉంది. పార్టీ మీకు అదే నేర్పిస్తుందా? పార్టీ సిద్ధాంతాలు అవే నేర్పిస్తున్నాయండి? ఆలోచించాలండి కొంచెమైనా మీరు. సో,
ఏంటిదంటే ఒక చిన్న మాటకి వాడంత అగ్రెసివ్ అయిపోయి ప్రియాంకని అంత దారుణంగా చేశాడంటే అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామా అని అనిపిస్తుంది.